అండి. నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు జశ్రిత అండి. జశ్రిత గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కుకట్పల్లి. కూకట్పల్లి నుంచి జశ్రిత గారు. బ్యూటీ టిప్స్ చూస్తున్నారా? చూస్తున్నానండి. ఓకే అండి. ఈరోజు మనతో పాటు బ్యూటీషియన్ చైతన్య గారు ఉన్నారు. తనకి పార్లర్ వచ్చేసి లంగర్ హౌస్లో ఉందండి. మీకు కూడా బ్యూటీకి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం అడగొచ్చండి. ఓకే అండి. హలో. హలో చెప్పండి. హాయ్ మేడం. హాయ్ అండి. ఇది హెయిర్ చాలా ఫాల్ అవుతుంది. అంటే నాకు పిల్లలు ఉన్నారు. ఓకే 6 years 3 years. ఓకే చాలా ఊడిపోతుంది జుట్టు. ప్రజెంట్ అయితే మెంతులు, కరివేపాకు, మందార పాకులు ఎండిపోయినవి, అది సారీ పువ్వులు ఉంటాయి కదా, అవును. అది కొంచెం గోరజా అది ఆయిల్ లో పెట్టుకుంటున్నాము. ఓకే బట్ చాలా ఊడిపోతుంది. అంటే మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి? అంటే థైరాయిడ్ కానీ అట్లా? హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం లేవు. థైరాయిడ్ లేదు, షుగర్ లేదు, ఏం లేదు. ఓకే. మంచి డైట్ తీసుకోవాలండి. అంటే ఆయిల్ అప్లై చేస్తారా అండి హెయిర్కి? చాలా ఓన్లీ థర్స్డే సండే హెడ్ బాత్, మిగతా టైంలో అన్ని ఆయిల్, మొత్తం ఆయిలే ఉంటాను నెత్తికి. యాక్చువల్గా ఏంటంటే అండి, హెయిర్ లాస్ దానికి కూడా చాలా హెల్త్ కారణాలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే మీరు నైట్ టైం, అంటే ఇప్పుడు మీరు వర్కింగా అండి? అవును, వర్కింగ్. అంటే ఆయిల్ పెట్టుకొని బయటకు వెళ్తారా? అంటే నెత్తి అవును వెళ్తాను ఆఫీస్ కి. ఆయిల్ తోటి వెళ్తారా అండి? అవునండి. అట్లా వెళ్ళొద్దండి. ఆయిల్ తోటి వెళ్తే, ఆయిల్ మన హెయిర్లో ఆయిల్ ఉంటే ఏమవుతుందంటే బయట పొల్యూషన్, డస్ట్ అంతా మన స్కాల్ప్ మీద ఉండిపోతుంది కదండి. సో అదంతా మనకు డాండ్రఫ్ లాగా అయ్యి హెయిర్ లాస్ అవుతుంది. సో మీకు అట్లా మీకు ఆయిల్ కావాలి అనుకుంటే నైట్ టైం కొంచెం వామ్ ఆయిల్ అప్లై చేసేసుకొని మార్నింగ్ తలస్నానం చేసేయండి. అలా నేను చేయడానికి ఉండదు, నాకు సైనస్ ఉంది. ఓకే. అదే అండి, వామ్ ఆయిల్ అప్లై చేసుకోలేరా అండి? వామ్ ఆయిల్ అప్లై చేసుకుంటా. డైలీ హెడ్ బాత్ అంటే కష్టం. ఆయిల్ లేకుండా ఉంటే బాగా తలనొప్పి వస్తుంది. నేను ఒక 2 hours కూడా ఉండలేను వితౌట్ ఆయిల్. అచ్చా. ఓకే అండి. సరే, మీరు ఆయిల్ అంటే మీరు పెట్టుకునేటప్పుడు కూడా కొంచెం వామ్ ఆయిల్ పెట్టుకోండి. పెట్టుకొని కొంచెం డైట్ కొంచెం ఇవి బాదాము, డ్రై ఫ్రూట్స్ కొంచెం బాగా తినండి. తింటాను, బాదం తింటాను. డ్రై ఫ్రూట్స్ తింటూ కొంచెం ఫ్రూట్స్ కూడా కొంచెం మెయింటైన్ చేసుకుంటూ ఉంటే కొంచెం కంట్రోల్లో ఉంటుందండి. లేదు అంటే ఏమన్నా మీకు అట్లా విటమిన్ డి తక్కువ ఉన్నా కూడా హెయిర్ లాస్ అవుతుంది. కొంచెం అట్లాంటివి ఏమన్నా ఉంటే చెక్ చేసుకోండి. ఓకే 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 అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. మరి డెఫినెట్లీ మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్